టైం ఎంత అయింది ఇప్పుడు అంటే 6:30 అయింది. మేము 1:30కి క్యూ లైన్ లేకపోయింది. 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 6:30 5 అవర్స్ షెడ్లో వేసి ఇప్పుడు పెదరాయుడు ఎవరు పేదరాయుడు ఎవరు డిసైడ్ చేద్దాం రండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. మేము లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను తిరుమలకి టికెట్స్ లేకుండా వెళ్ళాము, మెట్లు ఎక్కితే టికెట్స్ దొరుకుతాయి అన్న ఒక ప్లాన్ తో వెళ్ళాము. కానీ ఇప్పుడైతే అవన్నీ చేంజ్ అయిపోయాయి, కొంచెం టైం మాత్రమే దొరుకుతుంది అని. ముందు మేము చూసింది అయితే ఖచ్చితంగా మెట్లు ఎక్కితే టికెట్స్ దొరుకుతాయి, ఆ రోజు దర్శనం దొరుకుతుంది అని ఒక ఐడియా అయితే ఉన్నింది. కానీ ఇప్పుడు అలా లేదు తిరుమల అని బాగా అర్థమైంది. అండ్ ఈ వ్లాగ్ లో మీకు రియల్ టైం తిరుమలలో దర్శనం ప్లాన్ లేకపోతే ఎలా ఉంటుంది అన్నదైతే క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తిరుమల వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే బాగా కనెక్ట్ అవుతారు ఎప్పుడైనా మీరు అన్ప్లాన్డ్ గా తిరుమలకి వెళ్ళి ఉంటే. సో బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీకు ఈ బ్లాగ్ లో. మనకుంది పాపం, వాళ్ళకి లేదు కదా. మనం ఇట్లా వచ్చేసినాం, వాళ్ళు అట్లా ఉండిపోయి ఉంటారు. తేజకి చెప్పులు కూడా లేవు, చెప్పులు దీంట్లో ఉండిపోయినాయి. ఆ బస్ స్టాండ్ లో దిగి 2 నిమిషాలు ఇచ్చేసింది. మనం జస్ట్ హిస్ పాన్స్ గేమ్ చేంజర్ దేవుడు. ఏమేమో ఎక్కడెక్కడో తిప్పిస్తాడు దర్శనం టికెట్లకి. స్లోగా పోయిడే ఏమన్నా ఉంటుంది. అదో ఇవే సర్వదర్శనం లైన్స్. ఇదే పెట్టేసి వీడు కార్ పెట్టేసి ఇప్పుడు ఆ సర్వదర్శనంలోకి వెళ్ళిపోవాలి, ఫ్రీ టికెట్స్లోకి. వితౌట్ టోకెన్ కూడా పోతాన్నాం అంటే మాకు ఇది కూడా లేదు, టైం స్లాట్ కూడా లేదు. అంతే, క్యూలో ఎంతసేపు పడితే అంతసేపు ఉండాల్సిందే. మెట్లు ఎక్కితే మధ్యాహ్నం పూట ఎలాగో టికెట్ దొరకదు అని క్లియర్ అయిపోయింది. ఇంకా శ్రీనివాస కాంప్లెక్స్ కి వెళ్ళాము కింద, అక్కడ కూడా టికెట్స్ దొరకవు, తెల్లారుజాములో ఎప్పుడో రిలీజ్ అవుతాయంటే అవి కూడా లేదు. ఇంకా జేఈఓ ఆఫీస్ దగ్గర శ్రీవాణి టికెట్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వెళ్ళాము. అక్కడ కూడా పొద్దున్నే తెల్లారుజాము 3 గంటలు ఆ టైంలోనే రిలీజ్ అయిపోతాయంట, అవి కూడా ఆ రోజుకి ఫినిష్ అయిపోయాయంట. ఇంకా ఏ విధంగా కూడా లేదు, ఇంకా ఒక్కటే మార్గం ఏదంటే సర్వదర్శనంకి వెళ్ళడము. సో అలాగే మేము ప్లాన్ చేసుకొని, పాపం మా అమ్మ వాళ్ళైతే బస్ లో వెళ్ళారు కొండ పైనకి. సో వాళ్ళైతే బస్ స్టాండ్ లోనే ఉన్నారు. ఇంకా మీరు ఎలాగో రూమ్ కి వెళ్ళిపోండి అని చెప్పేసి నేను కుమార్ అయితే సర్వదర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ టైం ఎంత అయింది ఇప్పుడు అంటే 6:30 అయింది. మేము 1:30కి క్యూ లైన్ లేకపోయింది. 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 6:30 5 అవర్స్ షెడ్ లో వేసి బ్యాండ్ చాలా రోజుల తర్వాత ఫ్రీ దర్శనంకి వచ్చినాను. ఇంకొకరికి సజెస్ట్ చేయాలన్నా మాకు ఏదోలాగా ఉంది, టికెట్స్ లేకపోతే ఇంత ఇబ్బంది పెట్టుకొని చూడాలా అన్నట్టు చేస్తున్నారు ఇక్కడ జనము. కానీ ఇప్పుడైతే టోకన్ తీసుకొని బయటకు వచ్చినాము. సర్వదర్శనం అంటే కొన్ని గంటలు క్యూలో పెట్టినా కూడా దర్శనం అయితే దొరుకుతుందేమో అని చెప్పి వెళ్ళాము. కానీ అది జస్ట్ టోకన్ కే అంట. టోకన్ కి 5 అవర్స్ వెయిట్ చేయడం, 6 అవర్స్ వెయిట్ చేయడం ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు. దర్శనానికి వెయిట్ చేసినా మనకి ఎలాగో తెలుసు తిరుమలలో అంతసేపు పడుతుంది అని. కానీ టోకన్ కి నిజంగా నాకైతే డైజెస్ట్ అవ్వలేదు. అక్కడ కొంతమంది పేషెన్స్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ పోయి ఈ డోర్స్ ఉంటాయి కదా, గ్లాస్ డోర్స్, దాన్ని అంతా పగలగొట్టేశారు, ఫుల్ బ్లడ్. అబ్బా నాకు ఆ సీన్ అంతా చూసాను, ఎలాగా అయిపోయింది. అబ్బా ఎందుకు వచ్చాము ఈసారి తిరుమలకి, నిజంగా అలాగే అనిపించింది మాకు. ఇంకా రూమ్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు 306 ఎక్కడున్నారమ్మా మీరు, ఏం చేస్తున్నారు? 310 అనుకుంటా కదా రూమ్ నెంబర్. నేను రూమ్ నెంబర్ మర్చిపోయాను. 306 310 ఏదో చెప్పురే. నీ దగ్గరే ఉంది ఫోన్.
మేము రూమ్ కి వచ్చేసరికి వీళ్ళు అనుకున్నారు మాకు దర్శనం అయిపోయింది అని. అస్సలు అది కాదు సిచ్యువేషన్ అని చెప్పి ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళైతే అప్పటికే రెడీ అయిపోయారు. వాళ్ళ దర్శనం టైమింగ్ వచ్చి 9 నైట్. సో దానికి రెడీ అయిపోయారు. ఇంకా మేము మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా చేయలేదు. సరేలే అని చెప్పి ఇప్పుడు అదేనే ఇప్పుడు ఫుడ్ తినకపోతారు అంటే మేము వస్తాము. మీరు డైరెక్ట్ గా పోతారా దర్శనం చేసుకొని ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకొని ఇంకా పోతారా? పంచి పంచి అందరూ పంచలే మన ఫోన్ ఉండాలి కదా. నీ ఫోన్ ఉండాలి, నువ్వు కార్ లో పెట్టుకో లాస్ట్ లో అదే అలా చేస్తారు. రెడీ. హలో దర్శనంకి రెడీయా? ఇప్పుడు పెదరాయుడు ఎవరు పేదరాయుడు ఎవరు డిసైడ్ చేద్దాం రండి. పెదరాయుడు ఎవరు పేదరాయుడు ఎవరు? నువ్వు చిన్న రాయుడు, నువ్వు మధ్య రాయుడు, నువ్వు లాస్ట్ వచ్చే కండువ అప్ప నువ్వు కండువ సరిగ్గా చేసుకో. మీ కండువ లేదు లోపలికి డల్ గా వస్తాడు. లైటింగ్ కరెక్ట్ లేదు. నువ్వు తెల్లగా తిరుమలలో ఇంతసేపు వెయిటింగ్ మేము చూడలేదు. అంటే వెయిటింగ్ రూమ్స్ లో అది ఓకే, కానీ ఏదో ఎమర్జెన్సీ అయింది, వాళ్ళు పిలుస్తున్నారు, ఎవ్వరూ లేరు అక్కడ సెక్యూరిటీ. అలా ఎమర్జెన్సీ అయితే డోర్లు లాక్ చేసి వెళ్ళిపోతే ఎలా పరిస్థితి? అందుకనే వాళ్ళు పగలగొట్టేశారు. ఇంతకు ముందు చెప్పా కదా, విండోస్ పగలగొడితే అయినా వస్తారు అని చెప్పి. అప్పుడు కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఊరికే జస్ట్ వాళ్ళు పేషెన్స్ పోగొట్టుకున్నారు అంతే, కానీ ఏమీ యూజ్ లేదు. అదొక్కటి మాత్రం నిజంగా నాకు భయం వేసింది. ఏమైనా ఎమర్జెన్సీ అయితే మధ్యలో ఎవరు వస్తారు ఏంటి పరిస్థితి అని, అది ఒక్కటి చూసుకోవాలి తిరుమల వాళ్ళు. అబ్బా స్మెల్ గమగమ అంటాను. మాకైతే మామూలుగా అంటే ఇష్టం అయ్యలేదు, కానీ ఈరోజు గమగమ. అన్నము చాలా బాగుండేమా, కానీ ఆ క్యూలో పోయి తీసుకొని తినే అంత ఓపిక లేదు. ఏంది ప్రతిసారి తినలేదు. మధ్యాహ్నం ఎంత మధ్యాహ్నం అదర్ సైడ్ ఆఫ్ తిరుపతి చూసినాము. ఇప్పుడు మనం రెగ్యులర్ గా వస్తాం కదా తిరుపతి, అట్లా చూస్తాం. అక్కడ నిలబెట్టరు కదా ఉంది. చెప్పు మీల్స్ ఎట్లుండే? ఏమేమి ఐటమ్స్ ఉండే? బాగుండే. అన్నము, సాంబారు, చట్నీ, పల్లెము, తీపన్నము, వడ. ఓ అన్ని ఉన్నాయేమే. అంత పెడితే ఇంకేమి? ముందు అట్లా ఇస్తానింది. కూర్చొనే వాళ్ళకి ఒకటావా, పైన కూర్చొనే వాళ్ళకి ఒకటా. ఇవిడంతా మార్చేసింది. అన్నప్రసాద సెంటర్. అమ్మా నేను ఈ పొద్దు లోపలికి వస్తానో లేదో అనుకుంటే. మాకి అయ్యో నేను ఫోన్ చూస్తా ఉన్నాం, మేమందరూ ఎవరికన్నా ఫోన్ చేస్తున్నా. అవును చూస్తే మిస్డ్ కాల్స్, కానీ మేము ఒక పక్కకి వెళ్ళిపోయినాం. మళ్ళీ తినిండేది ఒకటి, ఇంకొకటి ఏమంటే అల్స్పే. గుడ్ ఐడియాలు మంచిగా వేసినారు. మై నేమ్ ఇస్ డామినిక్ అనేది హైలైట్. ఆహా డామినిక్ అని ఎందుకు వచ్చారు? యావదో సినిమాలో ఉంది. ఓ డామ్ని. హూస్ డామ్ని? మత్తు వదలరాటు. జనం చూడండి, చూడండి జనం, ఆడ జనం చూడండి, చూడడా. నాకు ఈ దర్శనం వద్దు, ఏమొద్దు, పోని అక్కడ మాడ వీధిలో కూర్చొనే టైం అన్నా ఇస్తారా మీరు అని అనిపించేసా. చిట్టమ్మ చిటికే అంట.
ఆ రోజు చాలా లాంగ్ డే అనిపించింది మాకు. క్యూలో నిలబడాము, ట్రావెల్ చేసాము, ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి భోంచేద్దాము అని చెప్పి వచ్చాము. 8 గంటలు అట్లా అయింది. మరీ ఎక్కువ క్రౌడెడ్ లేదు. మేము ఎప్పుడు వచ్చినా కూడా తిరుమలకి వెంగమాంబలోనే తినడానికి ప్రయత్నిస్తాము. ఒక్కొక్కసారి కుదరదు, చాలా రష్ ఉంటే అప్పుడు మాత్రం బయట తినేస్తాము టైం లేకపోతే. సో ఈ రోజు అయితే టైం అయితే ఉన్నింది, ప్రశాంతంగా వచ్చి భోంచేద్దాము అని చెప్పి వచ్చాము. మేము కూడా సరిగ్గా మధ్యాహ్నం తినలేదు కదా. మా అక్క వాళ్ళైతే ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇక్కడే వెంగమాంబకి వచ్చి తిన్నారంట. సో చాలా ఐటమ్స్ పెట్టారంట, అదే చెప్తుంది. నెక్స్ట్ డే కూడా మనం ఇక్కడే తిందాము అని చెప్పి. మేమైతే మిస్ అయిపోయాము. మేము క్యూ లైన్ లో వెయిటింగ్ రూమ్స్ లోనే వాళ్ళు పెడతారు కదా అన్నము, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఓపిక ఉండదు పదే పదే వెళ్ళి తెచ్చుకొని తినడానికి. పాలు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కానీ తెచ్చుకొని తినడానికి మాకైతే ఓపిక లేదు. అప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దర్శనం పోవాలి. పదం రా. నీ పని పదండ్రా అనుకుంటా. 100 రూపాయలు అంతే, అది 100 రూపాయలు. చూడు ఏ సుమ్మే ఒక షాపింగ్ చేసే సుమనాలు నీకు కలర్ కావాలా? చూడే నాకు గ్రీన్ తినేస్తా. నేను తీసుకుంటే 500 రూపాయలు చిల్లర ఉందమ్మా. ఉంది నా దగ్గర. మ్యాచింగ్ డ్రెస్ కలర్ మ్యాచింగ్, మ్యాచింగ్. ఫస్ట్ టైం ఇట్లా అటువన్నీ వేసుకొని పోతా. మ్యాచింగ్ మ్యాచింగ్ జింగ్ జింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్. బాగుంది. అసలైన ట్విస్ట్ మా దర్శనంలో ఇప్పుడే మేము టోకెన్ అయితే తీసుకున్నాం. టైం చూసాం, 9:30 అని ఉంది నైట్. సో డేట్ చూడలేదు, అక్కడ దొరికిపోయాం. 9:30 ఉంది కదా, ఇంటికి అంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి, వీళ్ళకి 9 o'clock ఉంది, మాకు 9:30 ఉంది. సర్లే మేము ఇంకొంచెం లేట్ గా వచ్చినా కూడా మేము కలుసుకుంటాము, మీరు బయలుదేరండి అని ఫస్ట్ తినేసి మేమైతే ఇప్పుడు అంటే సర్వదర్శనం లైన్స్ వేరే ఉంటాయి కదా, అక్కడికి వెళ్దాము అని చెప్పి వరాహస్వామి దర్శనం ముందుగా చేసుకుందాము అంటే అక్కడ కూడా బీభత్సంగా రష్ ఉంది. ఇంకా అది కూడా అవ్వలేదు. బయట నుండి మొక్కునేసి దేవునికి ఇంకా ఎవరి క్యూ లైన్స్ లేకి వాళ్ళు వెళ్ళిపోదాము అని చెప్పి ప్లాన్ చేసుకొని బయలుదేరాము. కానీ అస్సలైన ట్విస్ట్, అసలు మేము ఊహించని ట్విస్ట్ ఇక్కడే జరిగింది. వెయిట్ చేయండి, వ్లాగ్ లో చూడండి. పూసల పాప సో ఎంత రష్ ఉంది ట్యూస్డే కూడా. జనాలు ఎక్కువ వచ్చేసి కాక్రోచ్ ఇక్కడ నుంచి వస్తా ఉంటారు జనాలు, కనపడరు కానీ ఇక్కడికి వచ్చే తోటకి ఎంతమంది ఉంటారు. ఇంతకీ ఇంత చెప్తున్నాను కదా, మీలో ఎవరైనా కూడా ఇలా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది అన్నది షేర్ చేసుకోండి కమెంట్స్ లో, యూజ్ అవుతుంది 10 మంది. మంచిగా దర్శనం కావాలా? అవుతుంది. మాకు దర్శనం అవుతుందో లేదో అనుకో. మేము సరే ఇంకా మేము ఇట్లు పోయేది. సరే మీరుకి ఉంది కదా, మా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది కదా. బాయ్ బాయ్. ఫుల్ రిలాక్స్ మోడ్. నైట్ టైం ఎంత అవుతుంది అంటే ఆల్మోస్ట్ 9 అవుతుంది. 9:30కి మాకు మళ్ళీ రీఎంట్రీ ఉందన్నమాట. సో ఫ్రీ దర్శనం కదా మాది. సో రీఎంట్రీ 9:30కి ఉంది. మా అమ్మ వాళ్ళందరూ అయితే వాళ్ళ దర్శనానికి వెళ్ళిపోయారు. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము, 9:30కి వెళ్దాము, కొంతసేపు అయినా రెస్ట్ తీసుకుందాము అని. మార్నింగ్ నుండి అస్సలు రెస్ట్ లేదనమాట. 9 o'clock వెళ్ళినా అలౌ చేస్తారేమో, కానీ వద్దులే 9:30కే వెళ్దాము, కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ క్యూ లైన్లో నిలబడాలి కదా. ఎంతసేపు అవుతుందో ఏంటో తెలీదు. ట్యూస్డేనే యాక్చువల్లీ ఇవాళ, అంటే వీక్ డే
ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, హాలిడేస్ లేదు, అయినా కూడా జనం అయితే విపరీతం ఉన్నారు తిరుమల కొండపైన. దర్శనం అయితే చాలా కష్టం ఉంది. మామూలుగా సర్వదర్శనం ఇట్లా వీక్ డేస్లో కొంచెం త్వరగా అయిపోతుంది అన్నారు, అందుకనే ఇంకా ప్లాన్ లేకపోయినా కూడా వచ్చేసాము. కాకపోతే ఇక్కడికి వచ్చాక ట్విస్ట్ అనమాట. లాస్ట్ టైం ఎంత ప్లాన్డ్గా వెళ్ళామో ఈసారి అంత అన్ప్లాన్డ్గా వచ్చేసాం తిరుమలకి. సో మా అన్ప్లాన్డ్ జర్నీ మీరు అందరూ చూస్తూ ఉన్నారు కదా. సో మీ అందరికీ ఎలా అనిపించింది? మామూలుగా ఎప్పుడు మనం తిరుమల వెళ్ళినప్పుడు కూడా టికెట్స్ తీసుకునే వెళ్తాము, టికెట్స్ లేకపోతే అస్సలు వెళ్ళాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎంతసేపు క్యూలో నిల్చోవాలో, అసలు ఎప్పుడు అవుతుందో దర్శనము, మనకి లీవులు లిమిటెడ్గా ఉంటాయి కదా. సో అట్లా మాకు ప్లాన్ ఉంటేనే వెళ్తాము. కాకపోతే ఈసారి మాత్రం ఇట్లా అన్ప్లాన్డ్ అయిపోయింది. ఇంకా అందుకనే ఇక్కడికి వచ్చి సర్వదర్శనంకి వెళ్ళాము అనమాట. ఆల్మోస్ట్ ఎంతసేపు అంటే 5 hours పైన అయిపోయింది. జస్ట్ టోకన్ ఇవ్వడానికే అంతసేపు అయిపోయింది. ఇంకా పేషెన్స్ లెవెల్ ఫుల్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా దర్శనము వద్దు ఏమీ వద్దు అన్నట్టుగా అయిపోయింది అక్కడ. తర్వాత టోకన్ ఇచ్చాక ఇంకా అప్పుడు వదిలేశారనమాట, మళ్ళీ రీఎంట్రీ 9:30కి రండి అని చెప్పి. ఇంకా అందుకనే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసి, మేము లంచ్ కూడా సరిగ్గా చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందే, లంచ్ అక్కడ వెయిటింగ్ రూమ్స్లో పెట్టారు. కానీ అక్కడ రద్దీ ఎంత ఉన్నిందంటే ఒక్కసారి వెళ్ళి తెచ్చుకోవడానికే ఓపిక లేదు. ఇంకా రెండోసారి వెళ్ళి తినడానికి అంత సాటిస్ఫాక్షన్గా తిన్నట్టు అనిపించలేదు అనమాట. సో అందుకనే లంచ్ కూడా అట్లా చేసేసుకున్నాము. ఇప్పుడు డిన్నర్ కడుపు నిండుగా వెంగమాంబలో భోజనం చేసుకుని ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి. నిద్ర వస్తుంది యాక్చువల్లీ, ఎందుకంటే మేము అక్కడ నుండి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసుకొని రెడీ అయ్యి భోజనం చేసేసరికి మంచిగా డీప్ స్లీప్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు పడుకుంటే మాత్రము తిరుమల అంటేనే అంత కదా. అంటే టికెట్స్ ఉంటే ఆ రిలాక్సేషనే వేరే. టికెట్స్ లేకుండా తిరుమలకు వస్తే ఆ ఇబ్బందులు ఉంటాయి, వేరే లెవెల్ ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అంత కష్టపడాల్సి వస్తుంది ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే. మాకు ఇవాళ అలాగే అనిపించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇట్లా డైరెక్ట్గా ప్లాన్ లేకుండా తిరుమలకి వచ్చామన్నమాట. లేకపోతే మొత్తం ప్లాన్ చేసుకుంటేనే వస్తాం తిరుమలకి. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైపోయింది కదా, అంత ఈజీ కాదు దర్శనాలు దొరకడము. సో ఎవరైనా కానీ సర్వదర్శనంకి వెళ్ళాలి అంటే మీకు ఇమీడియట్గా ఇప్పుడు అనుకుంటే దర్శనంకి వెళ్ళాలి అంటే ముందు ఎలా ఉండేదంటే కొండ ఎక్కితే ఖచ్చితంగా మనకు టికెట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు, అక్కడ కూడా లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి. సో మీరు కొండ ఎక్కినా ఎక్కకపోయినా అక్కడ టికెట్స్ ఉంటేనే ఇస్తారనమాట. సో అవన్నీ మనసులో పెట్టుకొని కొంచెం ప్లాన్డ్గానే రండి తిరుమలకి. ఎలా పడితే అలా వస్తే మాత్రము గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ అస్సలు మామూలుగా ఉండదు. ఇంకా ఇలా సమ్మర్ సీజన్లో వచ్చేస్తే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో పిల్లలతో వస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకొని రండి తిరుమలకు మాత్రము. వేరే టెంపుల్స్కి తిరుమలకు మాత్రము ఇదే డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఏమీ జరగదు, వెంటనే ఏం కావాలన్నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసినా కూడా అంత ఈజీగా ఏది జరగదనమాట. మనకి దేవుడు దర్శనం రాసి పెట్టుంటేనే జరుగుతుంది దర్శనము. సో వేరే టెంపుల్లో అయితే కొంచెము స్పెషల్ టికెట్స్ అని ఉంటాయి, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము చాలా కష్టము. మేమైతే ఇవాళ ఎక్స్పీరియన్స్ చేసాము, అందుకనే నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎంతసేపు అంటే అక్కడ పిల్లల్ని పిలుచుకొని వచ్చి లగేజ్తో పాటు వచ్చి ఉంటారు, వాళ్ళు ఇంకా ఇబ్బంది కదా. ఆ లగేజ్ ఇంకా ఇక్కడెక్కడో ఊర్ల నుండి వచ్చి ఉంటారు, బస్సుల నుండి డైరెక్ట్గా వచ్చేసారు. వాళ్ళ ఇబ్బందులు అయితే చూడడానికి చాలా కష్టమైపోయిందనమాట. సో అట్లా కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. సో అవన్నీ ప్లాన్ చేసుకొని తిరుమలకి టికెట్స్ ఉంటేనే రండి. ఇప్పుడు అసలైన ట్విస్ట్ చెప్తాను. నైట్ 9:30కి మా దర్శనము టోకన్ లో రాశారు అని చెప్పా కదా. నేను కుమారు ఇద్దరు టోకన్ దొరికిన ఎక్సైట్మెంట్ లో డేట్ చూడలేదు. మాకిచ్చిన డేట్ నెక్స్ట్ డే నైట్ 9:30 PM కి రీఎంట్రీ ఇచ్చారు. మేము అక్కడికి వెళ్ళి అడిగితే మేడం ఇది ఇవాళ టికెట్ కాదు నెక్స్ట్ డేకి అని చెప్పారు. షాక్ అయిపోయాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అబ్బా ఎంత ప్లాన్ చేసుకున్నాము, పర్లేదు లేట్ అయినా ఇవాళ ఎలాగో దర్శనం అయిపోతుంది అని ఒక సాటిస్ఫాక్షన్ తో ఉన్నాము. కానీ అలా అవ్వలేదు ఎందుకో మరి. మేమైతే ఆసారి దేవుడు అవకాశం ఇవ్వలేదు మాకు, ఎంత కష్టపడినా కూడా ఇవ్వలేదు అనిపించింది. కొన్నిసార్లు అంతే కదా, మనకి రాసి పెట్టింది మనం ఎంత కష్టపడినా కూడా మనకు అది దక్కదు అనిపించేసింది క్లారిటీతో నాకు ఆ రోజు. పడుకోవాలి, మా వాళ్ళు వచ్చారో లేదో దర్శనం చేసుకొని చూడాలి. 11:45 కనుకో ఇంకనీసం కాదు రొగ్గులే ఊరు తెచ్చింది.
పొద్దుటిని ఇంకా రెస్ట్ లేదు. అదేదో అంటారే, క్షణం తీరిక లేదు దమ్ముడి ఆదాయం లేదు అన్నట్టుగా క్షణం తీరిక లేదు, కానీ దర్శనం మాత్రం దొరకలేదు కదా. మేము వెళ్ళిన కొంతసేపుకి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అలా ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంత అనుకున్నారా, ఇంకా నెక్స్ట్ డే కూడా ఉంది ఈ వ్లాగ్. సో కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. తిరుమలకి రావాలి, దర్శనం చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో మన ఛానల్లో అయితే ఆ వ్లాగ్ అయితే చాలా నచ్చింది అందరికీ. సో అందుకని ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇద్దాము అన్నట్టుగా ఈ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.